ఏపీ శాసన మండలిలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీపై రగడ జరిగింది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీతో కాషాయీకరణ చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ రవీంద్రబాబు ఆరోపించారు. విద్యార్థుల డిక్షనరీలో దేవుడి అర్థం మార్చేశారని రవీంద్రబాబు ఆరోపించడంతో ఆయన వ్యాఖ్యలపై మంత్రి లోకేష్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాషాయీకరణ ఎక్కడ చేశారో చెప్పారని డిమాండ్ చేశారు. సిలబస్ లో రాజకీయాలు చొప్పించొద్దని హితవు పలికారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో సాఫ్రనైజేషన్ అంటే బీజేపీ వాడు కాషాయంగా సిలబస్ అంతా మార్చేసి దానిలో చాలా వరకు సిలబస్ క్వాలిటీ వైజ్ కూడా మార్చేసి రకరకాల పాఠ్యాలు తీసేసి కొన్ని కల్పించి చేశారన్నది వైల్డెస్ట్ తెలుగు సభ్యులు. ఒక్క నిమిషం, 1 సెకండ్. నో కరెక్ట్ కాదు అధ్యక్ష. రాష్ట్రాన్ని హౌస్ ని తప్పుదారి పట్టిస్తున్నారు అధ్యక్ష. ఒక మాట చెప్తున్నా, కులం మతం ప్రాంతం అతీతంగా పిల్లలందరూ బాగా చదువుకోవాలని కోరుకునే వ్యక్తులం మనందరం. కానీ కావాలని అక్కడ మీరు మతాన్ని తీసుకొచ్చి చదువుల్లో చాలా పొరపాటు చేస్తున్నారు. ఒక్క నిమిషం అండి. మీరు గతంలో ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం ఏముందండి?